కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర సాగింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన పాదయాత్రకు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. సుమారు 10 కిలోమీటర్ల మేర యాత్ర ముగిసింది. అంతకుముందు చిలుకూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వేద బ్రాహ్మణులచే వేద మంత్రోపచారాలు చేసి ఆశీర్వాదం పొందారు. ఇవాళ ప్రారంభమైన మొదటి విడత జనహిత పాదయాత్ర ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. కామారెడ్డిలో నేను డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 42% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కలుగజేస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేసినారు. ఇలా ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం ముఖం చాటేసి కాదే కానంటున్నారు. ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతుల ఉన్నటువంటి ప్రేమ అనే మాట ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ఊరుకునే లేదు. రేవంత్ రెడ్డి గారు శపథం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, 5, 6, 7న ఢిల్లీకి పోదాం. మీరు మిమ్మల్ని కూడా రమ్మాల్సిన కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోరిక 42% రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరం కూడా ఢిల్లీకి వెళ్లి కూర్చోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని మాట చెప్తా ఉన్నాం. 6న జంతర్ మంతర్లో ఢిల్లీ కదిలే విధంగా మంత్రులు, ముఖ్యమంత్రి, మేము అందరూ కూడా జంతర్ మంతర్లో ధర్నా చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ మనం మోసం చేస్తా ఉంది కాబట్టి రిజర్వేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. 20 మాసాలుగా కష్టపడి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ 42% తీసుకొస్తే అక్కడ ఒక ఆయన కూతురు నేనే తెచ్చినంటా ఉంది. ఆవిడకి ఏం సంబంధం రిజర్వేషన్లతో? ఒక్క మహిళ కూడా పోయినసారి 2014 నుంచి 18 దాకా ఒక మహిళ కేబినెట్ లో మంత్రి లేకుంటే అడిగే ముఖం లేని ఆవిడ గారు నేను పోరాడితే రిజర్వేషన్ వచ్చిందని గులాలు ఊసుకుంటా ఉంది.